బోనం తలపై పెట్టుకుంటే ఆ భారంలో భక్తి ఉంది. డప్పు మోగితే ఆ శబ్దంలో అమ్మవారి పిలుపు ఉంది. ఇది పండుగ కాదు, కడుపులోంచి వచ్చే అమ్మవారిపై ప్రేమ. హైదరాబాద్ లో బోనాలు అంటే ప్రతి వీధి దేవాలయం అవుతుంది. ప్రతి గుండె అమ్మవారికి బోనం సమర్పించడానికి సిద్ధమవుతుంది. బంగారు చీరలు, గాజుల శబ్దం, తలపై నెయ్యి దీపం, నైవేద్యంతో కూడిన బోనం, అందులో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. ఇది కేవలం నైవేద్యం కాదు, అమ్మవారి ఆశీస్సులు మన ఇంట్లోకి రావాలనే మనసును అర్పించే ప్రేమ. 1813లో హైదరాబాద్ నగరంలో ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు ప్రజలు మహంకాళి అమ్మవారికి పూజించి ఆమెను తృప్తిపరిచేందుకు బోనాలు సమర్పించారు. ఆ వ్యాధి తగ్గిపోయిన తర్వాత కూడా ప్రతి ఏటా ఈ పండుగ జరుపుతున్నారు. బోనాలు అంటే బహిరంగ ఉత్సవం కాదు, ఇది మా అమ్మవారికి ఇచ్చే మనసు తిప్పివేసిన అర్థం. వైద్యం లేని కాలంలో అమ్మవారే వైద్యురాలయ్యింది. అందుకే ప్రతి ఏడాది అమ్మవారికి బోనం పెట్టి మా ధన్యత చూపించుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.